హలో హలో ఏంటండి? హాయ్ వెరీ నైస్ టు సీ యు హియర్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఇంత తొందరగా మా తాతయ్యకి ఫ్యాన్ అయిపోయావేంటి యు ఆర్ రాక్ స్టార్ యా సో నైస్ యాడ్స్ వద్దమ్మా, డైరెక్ట్గా పాయింట్కి వచ్చి. ఆ పబ్ విషయం మా తాతగారికి చెప్పొద్దు. ఆహా, ఫొటోస్ వెంటనే డిలీట్ చేసే. అంత భయపడేదాన్ని ఎందుకు అలా చేసావు? అవ్వా, తప్పు కదూ. ఎవడికి పడితే వాడికి అలా ముద్దులు పెట్టేస్తావా? ఓకే యా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫొటోస్ డిలీట్ చేసే. నేను ఎందుకు డిలీట్ చేయాలి? ఓకే ఎంత కావాలి? డబ్బు కోసమే కదా. ఈ ఊర్లో ఉన్న పొలాలన్నీ అమ్మేసినా నువ్వు నన్ను కొనలేవు. ఇక నన్ను భయం. కానీ నేను దేనికైతే హ్యాపీగా ఫీల్ అవుతానో అది నువ్వు నాకు ఇస్తే ఫొటోస్ డిలీట్ చేసేస్తా. రే ఏంట్రా తెగరొచ్చుతున్నావు? మర్యాద ఇస్తే ఎక్కేస్తున్నావేంటి? డిలీట్ చేయరా ఫొటోస్, లేకపోతే గురుజీ చిత్రా చిత్రా ఒకసారి లేరా, త్వరగా రా. కొంచెం వచ్చి జాకెట్ హుక్స్ ఓపెన్ చేయి. త్వరగా రావే, జాకెట్ టైట్ గా ఉంది. తీ తొందరగా తీ. ఏంటే తొందరగా తీ. ఫోన్ 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 ఎవరికైనా చెప్పావంటే ఫోన్ గుర్తుంది కదా. ఏమైందే అంత పెద్ద ఖర్చావు? ఊరికే అరిస్తే ఎలా ఉంటుందా అని. ఊరికేనా? పిచ్చి పట్టింది. పని పట్టలేదు అనుకుంటున్నా. కొట్టారని అమ్మమ్మకి చెప్పండి, సంపేకరే. రోజు రోజుకి మగరా ఇల్లా తయారైపోతుంది. ఊరికే అరిస్తే ఎలా ఉంటుందనా? డబల్ తీసేమా నా జిమ్కెళ్ళమ్మా. అరే ఏంటి ఆపేశారు? షైగా ఉంది. మీరు సిగ్గుపడితే ఇంకా అందంగా ఉంటారు. సడన్ గా ఎలా వచ్చారేంటి? ఏం లేదు, చెర్రీ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలా మంది అనాథాలకి లైఫ్ ఇచ్చాడు, మంచోడు అనిపించింది. మీరే ఎలాగైనా మమ్మల్ని కలపాలి. అబ్బా, నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ప్లీజ్. మధ్యలో నా మీడియేటింగ్ ఎందుకమ్మా? నువ్వే వెళ్ళి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. వాడంతా అదో టైపు, సడన్ గా రివర్స్ అయినా అవుతాడు. నాకు కొంచెం ఈగో ఎక్కువ, తనే వచ్చి నాకు చెప్పేలా చూడండి. నీకు కొంచెం ఈగో ఎక్కువ, చెప్తా. నీకు ఈగో ఎక్కువ, నాకు భయం ఎక్కువ, వాడికి పొగరు ఎక్కువ. ఓ పని చేద్దామమ్మా, ఈ లవ్ ఇంతటితో వదిలేద్దాం. జిలేబీ, ఏమ్మా? నాకు కోపం కూడా ఎక్కువ. ఓ కర్మ. ట్రై చేస్తానమ్మా. చెర్రీ చెర్రీ, నేనంటే నీకు ఇష్టమే కదా. నీకోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసాను కదా మావయ్య. వద్దు, నువ్వు అమ్మాయిని మళ్ళీ అర్జెంట్ గా ప్రేమించేయాలి. ఏం మావయ్య, వద్దనుకున్నప్పుడు కట్ చేసి కావాలనుకున్నప్పుడు కనెక్ట్ చేసుకోవడానికి ఏదైనా ఇంటర్నెట్టా? నా హార్ట్. కొటేషన్లు చెప్పకరా. నువ్వెవరో అనాథల్ని సేవ్ చేసావంట కదా, అప్పటి నుంచి నిన్ను మిస్ కాకూడదని ఫిక్స్ అయిందంట. దా వచ్చి ప్రేమిస్తున్నానని చెప్దు గాని. ఏంటి చెప్పేది? వాళ్ళని సేవ్ చేయకపోతే నన్ను ప్రేమించదా? అలాంటి అమ్మాయి నాకు వద్దు మావయ్య. నన్నుగా ఇష్టపడే అమ్మాయి నాకు కావాలి. ఏం చూసి ఇష్టపడాలని నిన్నుగా? నువ్వేమన్నా అబ్రహాం లింకన్ వా, బిల్ క్లింటన్ వా? మావయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, కాదనకరా. సరే, నాకు కొంచెం ఈగో ఎక్కువ, తన్నే వచ్చి చెప్పను. ఈగో ఎక్కువ? మేము మాట్లాడుకుంది విన్నావేంట్రా? లేదే. ఏ ఇదే మాట అమ్మాయి కూడా అంటేను. అయినా చిన్నపిల్లలం, మళ్ళీ మనకి ఈగోలు ఎందుకురా? రా వచ్చి చెప్దు గాని. చూడు, మనం ఎంతకంటే తగ్గలేం. నువ్వే వెళ్ళి అమ్మాయిని తీసుకురా. చంపేస్తానంటుందిరా. లైట్ తీసుకో. చచ్చిపోతానంటుందిరా. ఇంకా లైట్ తీసుకో. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్? ఏ ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకునేవారేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. నువ్వు గడుక్కో. ఈ చెర్రీ గండ చంపించేస్తాడు. అమ్మో, వీళ్ళ మాటలు ఎన్ని మర్డర్లకు దారి తీస్తాయో.
అమ్మమ్మ, అమ్మ, పిన్ని, శ్రావణి అండ్ చిత్ర అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చిన్నమ్మ వచ్చేస్తున్నాడని. మరి నన్నెప్పుడు హ్యాపీ చేస్తున్నావు? నువ్వు రెడీ అంటే చెప్పు ఇప్పుడే. ఇదే మంచి టైం. మన పెళ్లి గురించి కూడా మాట్లాడొచ్చుగా. తాతయ్యకి ఈ విషయం తెలిస్తే నాకు చేస్తాడు ఓనీల్ ఫంక్షన్. ఓహో, అయితే మా మీదే అనమాట నీ ప్రతాపం. దమ్ముంటే తాతయ్య దగ్గరికి వెళ్ళి నేనే నీ మనవండని చెప్పు. అప్పుడు ఒప్పుకుంటా నువ్వు మొగాడివని. అభిచా ఎలా? నువ్వు ఏమిమ్మంటే అది ఇస్తా. బంపర్ ఆఫర్. దేవుడా. జిలేబీ. గో గో మూవ్. ఎవరు కాల్ మీ పనులు చూసుకోండి. మూవ్. పిలిచారమ్మా? అరిచా. వాడెక్కడా? ఏమోనమ్మా, నేను నుంచి వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేశాగా. నువ్వు వాడితో కట్ చేసుకోవడం కాదు, వాడిని నాతో కట్ చేసుకోమని చెప్పు. 10 minutes లో వాడొచ్చి నన్ను లవ్ చేయట్లేదని చెప్పాలి, లేకపోతే నిన్ను చంపించేస్తా. ఏంటి సార్ ఆ అమ్మాయి అంతలా బూతులు తిడితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? సునామీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే సింపుల్ గా సైక్లోన్ వచ్చింది. నువ్వు వెళ్ళు. అమ్మాయ్యా, ఈ అమ్మాయి ప్రేమించటం లేదని తెలిసింది. వాడిని కూడా కట్ చేయించేస్తే మనకి న్యూసెన్స్ పోద్ది. It was so much fun. ఏమండి, యా. కోల్డ్ కాఫీ తాగే మీరు ఇలాంటి హాట్ డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఏయ్, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఫేసింగ్ మీ వైపు అయినా టాపిక్ మాత్రం ఆవిడదే. టాపిక్ తనదైనప్పుడు తనకే చెప్పొచ్చుగా. డైరెక్ట్ గా ఫేస్ చూసి చెప్పాలంటే భయం అండి, ఎందుకంటే మళ్ళీ ప్రేమించేస్తానేమోనని. చెర్రీ, మనం ఏం చెప్పాలనుకుని వచ్చావు, నువ్వేం చెప్తున్నావు? అదే చెప్తాలే. ఏమండి, ఆటోలో వెళ్ళేవాడు ఆడి కార్లో తిరగాలనుకోవడం తప్ప? కాదే. అలాగే హ్యాండ్సమ్ గా ఉన్న నేను స్లిమ్ గా ట్రిమ్ గా ఉండే ఈవిడ్ని ప్రేమించాలనుకోవడం తప్ప? కాదు. Just shut up. ఓకే ఓకే, ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా నాతో చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని మా బ్యాచులర్ మామయ్యని ఇబ్బంది పెడతారేంటి? ఇంకా రచ్చ చేయకండి. ఇప్పుడు బ్యాలెన్స్ లేని క్రెడిట్ కానీ ఎంత గోగిన డిక్లైన్ అని వస్తుంది తప్ప డబ్బులు వస్తాయా? భయపడే మా మామయ్యని ఇంకా భయపెట్టకండి. నేను డ్రాప్ అయిపోతున్నా. గుడ్ బై. వస్తా. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. ఆగవేంట్రా? ఆ అమ్మాయికి ఒక మాట చెప్పేసి వస్తా. మళ్ళీ ఏంట్రా? చెప్తా. ఏమండి, హలో, మీరు కూడా వింటే ఉపయోగపడొచ్చు. చూడండి, ప్రేమికుల్ని శ్రామికుల్ని కించపరిచిన ఏ దేశం బాగుపడలేదు. అందంగా ఉన్న మీరు ప్రేమని పంచండి, తొంచకండి. ఒక ప్రేమికుడిని వద్దనుకునేటప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారో ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. వస్తా. అరే, ఇంతకీ నువ్వు అమ్మాయిని వదిలేసినట్ట వదలనట్ట? గాలిపటం తెగిపోయిందని ధర వదిలేస్తాం. వావ్, ఏ స్టైల్ కాక్టైల్ బ్రో? నాకు అలవాట్లేదు. మొహితో బ్రో? నో ఎవర్? నో బ్రో. నో 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 అయినా టూ మచ్ బ్రో. ఫారెన్ లో పుట్టి తాగవా? బండా, మా నాన్నకి నేను మాట ఇచ్చాను. అయినా ఈ ఆల్కహాల్ నాకు పెద్ద కిక్ ఇవ్వదు. ఐ కెన్ డు ఎ కోక్. ఓకే ఓకే. One, please. బండా, One driver bay. ఐ గెట్ ఇట్. Sale sewer. ఇందాక మీరు చాలా బాగా డాన్స్ చేశారు. क्या? हिंदी में ఇందాక बोलो. యూనో ఆన్ ద కార్ आप मस्त डांस कर रहे बोल रहा बंदा. పిచ్చిదానికి తెలుగు వచ్చినట్టు లేదు బ్రో. సూపర్. పిచ్చిది మాలూమ్ है रे, పిచ్చి నా. ఓ, See? Sexy no? Wow. One second. My number. Call me, you bitch. 11 o'clock IMAX, yeah?
I missed you. పండక్కి కూడా ఇంటికి రానంత చదువులేంటే ఏటమ్మా అలా సిక్కిపోయావు? ఏంటి సరిగ్గా తినట్లేదా? సెమిస్టర్ ఎగ్జామ్స్ అని చెప్పాను కదమ్మా, బాగా చదవాలా, బాగా మార్క్స్ రావాలా, బాలరాజు మిస్సం ఎగరేయాలా. రామ్ ఎస్ గురుజీ. సత్య నా మనవరాలు లండన్ అబ్బాయి నా దగ్గర వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చాడు. నమస్తే. అది నేర్చుకో. రే తయారైతే పొలానికి వెళ్దాం. ఓకే దా. అమ్మమ్మ ఎక్కడో. ఏందన్నా ఇంత జ్వరం వచ్చింది? సెగ ఇక్కడికి తగులుతుంది. ఇది వైరల్ ఫీవర్ కాదు, సడన్ షాక్ వల్ల ఇలా జరిగింది. ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మ గాలి చూసాములేండి. దీనికి మెడిసిన్స్ ఏం పనిచేయవు, మర్చిపోవడమే. ఇది మా పిల్లోడ్నా? కాదు, చూసిందాన్ని. స్టేట్ హోమ్ సాక్షిగా డీజీపీ మరణం. ఇంతమంది విఐపీలు ఉండే చోట డీజీపీనే చంపేశారంటే అసలు వాళ్ళు టెర్రరిస్ట్లా, గ్యాంగ్స్టర్లా లేక నక్సలైట్లా అని ఆరా తీసే పనిలో ఉన్నారు పోలీసులు. ఒరే బాబ్జీ, మన టైం బాగుందిరా. మనం వెళ్ళిన స్పీడ్ లో మా అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావని అడుగుంటే ఆ గన్ను మన పక్క తిరిగేది. ఏగన్ సార్. నీకెందుకయ్యా, మా టైం అలా చచ్చింది, అంతే ఇరుకు తెచ్చాం. నువ్వు బా. సార్ అన్నయ్య, అన్నయ్య పొద్దున హ్యాపీగానే ఉన్నావుగా, సడన్ గా ఈ ఫీవర్ ఏంటి? నువ్వు చేసిన పనికే. నేనేం చేశాను? నువ్వు అర్థమైందిరే. అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్యతో ఒక విషయం చెప్పాలి. విషయం కాదే, ఇంత విషయం ఇచ్చి చంపేవాడిని. అసలే వాడి ఒళ్ళంతా పొగలొచ్చి కాలిపోతుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటి? వెళ్ళు. ఉండు పెదనాన్న, ఈరోజు చాలా మంచి రోజు అంట. ఏదో వాడిని చంపేయడానికా? పెదనాన్న, అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చాలా గొప్ప పని చేశావు. అసలే వాడు కరెంట్ హీటర్ లా కాలిపోతుంటే ఇప్పుడు ఈ న్యూస్ అవసరమా? పెదనాన్న, నేనెవరిని ప్రేమించానో తెలిస్తే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయ్యే ఫేవర్ తెచ్చుకున్నాడు. అన్నయ్య, నేను ప్రేమించిన అతను నీకు వీరాభిమాని. ఎవడో చెర్రీగాడేనా? వాడు ఎడారిలో వరి పండించే రకం. వాడి నమ్మవాక. పెదనాన్న, నీకు తనంటే మొదటి నుంచి పడదు. తన్నేమన్నా అంటే అన్నయ్య కోపం వస్తుంది. చి చి, ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. పెదనాన్న, అన్నయ్య నిన్ను కలవాలని చెర్రీ వచ్చాడు. ఏంటి సార్, మీది చాలా స్ట్రాంగ్ బాడీ అనుకున్నాను, ఇలా అయిపోయారేంటి? కొన్ని కొన్ని చూడకూడని సంఘటనలు చూసే ఇలా అయిపోయాడు. ఏం సంగట్లో? రాష్ట్రానికి రక్షణ కల్పించే డీజీపీనే చంపేశారంటే అసలే ఈయన ఫీవర్ తో బాధపడతా ఉంటే రెండు క్రైమ్ న్యూస్లు చూపిస్తారేంటి? కొంప తీసి మీరు చూసిన సంఘటన ఈ మర్డర్ కాదు కదా? మాకేం పని చూడడానికే? మేమేం చూడలా, మాకేం తెలియదు. అసలు సన్నాసులందరికీ చెత్తవానమా? ఇదంతా వదిలేసేయండి. ఏమండి, తినంతా చెప్పుంటుంది. చిన్నప్పటి నుంచి తను ఏమడిగినా కాదనుకుండా ఇచ్చారంట కదా, అలాగే ఇప్పుడు నన్ను కూడా ఇస్తారని ధైర్యం చేసి మీ ముందుకొచ్చా. మీకేం అభ్యంతరం లేదుగా? ఒప్పుకున్నట్టు కదా? ఏం చెప్పరేంటండి? ఒప్పుకోకు చస్తామా? ఒప్పుకొని చచ్చాం. నవ్వరా బాబ్జే, నమ్ముతాడా? అది నవ్వే. చాలా చాలా హ్యాపీ అండి, థ్యాంక్ యూ. మాట్లాడితే ఫోటోలు చూపించి చంపేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు వస్తున్నావు? ఇంకెన్ని రోజులు వెయిట్ చేయలే? తాతయ్య చెప్పనా? ఈ ఫోన్ ఫిల్మ్ మొత్తం తాతయ్య చూపించేనా? ప్లీజ్ 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 తాతయ్యకి చెప్పదు. నేను వీధి చివరి ఉంటాను, ఎవరు చూడకుండా వచ్చి ఓ చోటుకి వెళ్దాం. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటిది, ఈ మధ్య లంగాలకి పాకెట్ కూడా పెడుతున్నారా? వావ్, బ్యూటిఫుల్. వాట్ అమ్మా, దిస్ ప్లేస్ ఇస్ లుకింగ్ సో సెక్సీ. ఇలాంటి ప్లేస్ అయితే చాలా రొమాంటిక్గా ఉంటుంది కదా. నేను ఇవ్వాలా, నువ్వే తీసుకుంటావా? ఓ, నువ్విస్తే నేను తీసుకుంటా. హబుచా, చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? అంత మగాడువరా నువ్వు? చిన్న మామా! భయపడ్డావు కదా? ఏంట్రా ఫోటోలు తీసేస్తున్నావు ఏంటి? చూడు పిల్లక బాబు, పిల్లలతో ఆడుకో, బాగుంటుంది. సెల్లలతో ఆడుకో, బ్యాటరీ బద్దలాసిపోద్ది. ఫోటోలు బంగారుకి ఇచ్చేసి వెళ్ళిపో బాబు. ఏ ఫోటో? ఏ ఫోటో?
మర్యాదగా ఇచ్చే చేసిన డ్రామాలు చాలు. ఏ ఫోటో లేపు సార్ నా దగ్గర. ఇచ్చే ఏంట్రా ఇది? మన వాళ్ళిద్దరు పడ్డారు. నాకు మార్షల్ ఆర్ట్స్ వచ్చింది, కరాటే. అందుకే సార్ మనకి ఫైట్స్ వద్దు. గొడవలు వద్దంటున్నావు కదా, యా, గొడవలు ఇచ్చేసేయ్. అమ్మ తోడు సార్. ఐ డోంట్ హ్యావ్ అ సెల్ ఫోన్. చూడండి, చెక్ చేసుకోండి. అబ్బా, దగ్గరికి వస్తే కొట్టేద్దామనా? నో 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 నో. ఈ ఫోన్ ఎక్కడ చచ్చాడు? ఓటమ్మా, ఏమెదుగుతున్నావు? ఫోన్ కోసం గురూజీ. పైకెతో, చేతులు పైకెతో, ఇంకా పైకి. ఇది నీది, ఇది నీకు కావాల్సింది. ఇదిలా నా బకెట్ లోకి వచ్చింది. సచ్చినోడు. నన్ను బంగారు గారికి బలేసేసి తర్వాత చంపేసి ఈ ఫోన్లో ఉన్నవన్నీ డిలీట్ చేసేసి ఏమీ తెలియని నంగనచ్చిలా కలరిద్దాం అనుకున్నావా? నువ్వు మామూలు ఐటమ్ నంబర్ కాదే, ఒసామా బిన్ లాడెన్ కన్నా పెద్ద విలన్. అంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా? ఒక హగ్గు ముద్దు పేడేసుకో. నో. గురుజీ, ఏంటిది? సరిగ్గా పెట్టుకో, పెట్టుకో. కొంచెం టైట్గా, ఇంకొంచెం దగ్గరగా. ఇలా ఎవడడిగితే అడిగి హగ్గిచ్చేస్తావా? నువ్వు కొంచెం లూజ్ క్యారెక్టర్లా ఉన్నావే. ఓయ్, చంపేస్తాను ఇంకోసారి డ్రామాలు ఆడమంటే. సాయంత్రం లోగా నేను ఎప్పుడు అడిగితే అప్పుడు, ఎక్కడ అడిగితే అక్కడ 1 2 3 4 5 ముద్దులు పెట్టాలి, సరేనా? లేకపోతే గురించి గారికి ఇప్పుడు 1 1 1. ఏయ్ ఏయ్